నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. దసరా నుంచి దీపావళి వరకు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమాలు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు మేలు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడి. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు 5వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంతో దర్శనమిస్తున్నారు. నర్సరావుపేట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 5వ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో దర్శనమిస్తున్నారు. స్వచ్ఛ భారత్ మెయిన్ సెంటర్లోనే కాదు, మా వీధిని కూడా పట్టించుకోండి. సత్తెనపల్లి రోడ్డు వడ్డెర బజార్ వాసులు. బరంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్థ నారీ స్వశక్తి పరివార అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన డాక్టర్ గాయత్రి. నర్సరావుపేట బరంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ప్రతి నెల 9వ తారీఖున గర్భిణీ స్త్రీలకు ఉచిత పండ్ల పంపిణీ. నగరికల్లు వంగ వెంకటరెడ్డి ఉన్నత పాఠశాల నందు నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఆట్యా పాఠ్య ఛాంపియన్షిప్. నర్సరావుపేట శివారు నీటి కుంటలో గుర్తు తెలియని యువకుని మృతదేహం కలకలం. విచారణ చేపట్టిన రూరల్ పోలీసులు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ఎంతో మేలు చేకూరనుందని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో జీఎస్టీ అమలు అవగాహన కార్యక్రమం పైన సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలు ప్రజలకు ఎంతగానో మేలు చేకూర్చనున్నాయని తెలిపారు. నిత్యావసర సరుకులు, గృహ ఉపకరణాలు, ఔషధాలు, విద్యా, స్టేషనరీ ఉత్పత్తులు, వస్త్రాలు, క్రీడా వస్తువులు, రవాణా, హోటల్ తదితర రంగాలలో నూతనంగా తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణల కారణంగా సెప్టెంబర్ 22 నుంచి పన్నులు తగ్గుతాయని కలెక్టర్ వివరించారు. వ్యవసాయ ఉపకరణాల ధరలు కూడా గణనీయంగా తగ్గుతాయని కలెక్టర్ తెలిపారు. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరగబోయే 2025 వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ పారాస్పోర్ట్ రాష్ట్ర అధ్యక్షులు మరియు రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మరియు సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్ డాక్టర్ మన్సుఖ్ మండావియా, ఎంపీ కంగనా రనౌత్, 110 దేశాల నుంచి క్రీడాకారులు పాల్గొననున్నారు. అంతర్జాతీయ పారా ఒలింపిక్స్ క్రీడలను భారతదేశంలో న్యూఢిల్లీలో ఈ రోజున ప్రారంభించడం జరిగింది. అనేక దేశాల నుంచి వివిధ క్రీడాకారులు చాలా అద్భుతంగా పాల్గొని బ్రహ్మాండంగా ఈ యొక్క క్రీడల్ని ప్రారంభించారు. క్రీడల శాఖ మంత్రి గారు, అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి గారు, ఇంకా ప్రముఖులంతా కూడా రావటం, దీనికి ఈ వేదిక మీద దివ్యాంగులు చాలా అద్భుతంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించి దివ్యాంగులైనా ఈ యొక్క కార్యక్రమం చేసింది అనే విధంగా అబ్బురుపరిచినటువంటి దివ్యాంగులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విజయవాడ ఇంద్రకీలాద్రిపై జగన్మాత శరన్నవరాత్రి 5వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంతో దర్శనమిస్తున్నారు. భక్తులు వేలాదిగా పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నర్సరావుపేట శ్రీ కన్యకా పరమేశ్వర ఆలయంలో 5వ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో దర్శనమిస్తున్నారు. మంగళ ప్రథమమైన దేవత ఈ మహాలక్ష్మీదేవి. మహాలక్ష్మీదేవి స్వరూపంలో దుష్ట రాక్షస సంహారాన్ని చేయటం ఒక అద్భుత ఘట్టం. 3 శక్తుల్లో ఒక శక్తి అయిన శ్రీ మహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చూపించి హాలుడు అనే రాక్షసుని సంహరించింది. అనుగ్రహ ప్రసాద సిద్ధి
అదేవిధంగా మహాలక్ష్మి అలంకారంతో అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు. మరి మా అక్క చెల్లెలందరూ కూడా అష్టలక్ష్ములు మహాలక్ష్ములు లాగా చక్కగా అలంకరించుకొని అమ్మవారికి పూజ చేయడానికి రావడం చాలా సంతోషంగా ఉంది. అంటే ప్రతిరోజు ఉదయాన్నే లేచి నవరాత్రులు చేయడం అనేది నిజంగా కష్టమైన పని. అయినా కానీ ఇష్టంగా మీరు అమ్మవారిని పూజిస్తారంటే అమ్మవారి ఇప్పుడు కూడా మిమ్మల్ని జీవిస్తూ ఆశీర్వదిస్తూ మహాలక్ష్మి అమ్మవారి కటాక్షం ఎప్పుడు మీకు ఉంటుంది. ఎందుకంటే ప్రతి మగవాడి విజయం వెనక ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి ఆడవాళ్ళందరూ కూడా మహాలక్ష్ములు అష్టలక్ష్ములే. మరొకసారి మీ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు మన ప్రీతం నేత ముఖ్యమంత్రి గారి మేడగా మన గౌరవంతి గారు రోజు దసరా ఉత్సవాలు చేస్తారు. ప్రతిరోజు చాలా మంది జిల్లాలో పెద్ద పెద్ద వాళ్ళు అమ్మవారి పూజలు చేస్తూ నవగ్రహాల పూజ చేస్తారు. ఇంకా మా మేడం గారు రోజు సొంతంగా ఆమె చేసుకుంటా ఉంటారు దసరా ఉత్సవాలన్నీ కూడా. అందుకే చివరి రోజు పార్వేటి రోజు మేడం గారిని తీసుకొస్తారు. మీరందరూ చక్కగా వస్తున్నారు కాబట్టి మిమ్మల్ని చూడటానికి నేను రావడం జరుగుతుంది. మీతో పాటు మేము ఉండాలి, మీ అందరితో నేను ఉండాలనే ఆలోచనతో రావడం జరుగుతుంది. నర్సరావుపేట సత్తెనపల్లి రోడ్డులోని రామాలయం గుడి వెనుక వడ్డెర బస్సుల్లో గత కొన్ని నెలలుగా కాల్వలు పొంగి పొర్లుతున్నాయంటూ స్థానిక మహిళలు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దేశమంతా స్వచ్ఛ భారత్ అని టీవీలలో చూపించడమే కానీ మా బజార్లో పొర్లుతున్న కాల్వల్ని పట్టించుకున్న వారే లేరని స్థానికులు మండిపడ్డారు. శరన్నవరాత్రి పూజలు జరుపుకోవాలంటే మా లక్ష్మమ్మ చెట్టు చుట్టూ డ్రైనేజీ మురికితో ఇబ్బంది పడుతున్నామని, దోమల బెడతతో జ్వరాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి మా కాల్వల్ని శుభ్రం చేసి దసరా పండుగ జరుపుకునేలాగా దోమల బెడద నుంచి కాపాడాలని స్థానికులు వేడుకుంటున్నారు. మున్సిపాలిటీ వాళ్ళకి నమస్కారం సార్. మా సత్తెనపల్లి రోడ్లో బారంపేట రామాలయం గుడి వెనక 2వ బజార్ సార్. మొన్న వచ్చి చెప్పాం సార్, మరి మున్సిపాలిటీ వాళ్ళకి ఇట్లా కాలువలు ఇట్లా దోమలు ఇట్లా మేము రాములవారి గుడి వెనక మాల్సిన చెట్టు దగ్గర ఇట్లా పూజ చేయాలనుకుంటాం సార్. ఇదంతా అసలు దోమలు నీళ్లు బురద అంతా ఆగిపోయి కాలంలో నీళ్లు పోవట్లేదు. మాకు రోజు వచ్చే చెత్త బండి ఆవిడ కూడా రావట్లేదు. రాత్రి 3-4 రోజు ప్రసాదాలు పెట్టాలి, చేయాలి, పూజ చేయాలంటే రోడ్డు అంతా బురద అసలు నిలబడలేకపోతున్నాం. ప్రసాదాలు పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికి ఏమి ఇవ్వలేకపోతున్నాం. కొద్దిగా మా వంతు దయ ఉంచి కొద్దిగా మా బరంపేట ఒడ్డోళ్ళ బజార్కి వచ్చి చూడండి సార్. స్వచ్ఛ భారత్ అని చెబుతున్నారు సార్ టీవీలో. ఒకటే మనింగా మెయిన్ రోడ్డు కూడా కాదు సార్, వచ్చి మా గొంతులో కూడా చూడండి సార్. రామాలయం గుడి వెనక ఒడ్డోళ్ళ బజార్ సార్, మాది 2వ లైను. సత్తెనపల్లి రోడ్లో ఉన్నటువంటి రాముల వారి గుడి వెనక 2వ బజార్లో ఉన్నాం. దీన్ని ఒడ్డెర బజార్ అంటారట. అమ్మవారి పూజ చేసుకోవటానికి చాలా ఇబ్బంది పడుతున్నామని మహిళలు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ అది పొంగి రోడ్డు మీదకి రావటం, అమ్మవారి చెట్టు దగ్గరికి రావటం ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి స్థానిక ఎమ్మెల్యే వరకు స్వచ్ఛ భారత్ అని చెప్తున్నారు. మెయిన్ రోడ్లే కాదు మమ్మల్ని కూడా చూడాలని చెప్పేసి వాళ్ళు వేడుకుంటున్నారు. వాళ్ళకి ఉన్నటువంటి ఇబ్బందులు మీరే ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ పెట్టి ఈ బజార్కి ఉన్నటువంటి ఆ మురికి ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానికులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ మల్లితో ప్రసాద్,
రాకీ న్యూస్. నర్సపేట జీఎస్టీ కార్యాలయంలో జీఎస్టీ కమిషనర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిసి సూపర్ జీఎస్టీ 2.0 సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. జీఎస్టీ 2.0లో భాగంగా గతంలో కంటే ఇప్పుడు పన్నుల రాయితీలు ఎక్కువగా అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. దీనివలన ప్రజలకు గణనీయంగా డబ్బు ఆదా అవుతుందని తెలిపారు. రాష్ట్ర అంచనాల ప్రకారం ఈ కార్యక్రమం ద్వారా సుమారు 8,000 కోట్లు సంవత్సరానికి లాభం ప్రజలకు చేకూరుతుందని తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించడానికి సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 19 వరకు దీపావళి వరకు ప్రతిరోజు 4 వారాల పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలియజేశారు. మీ అందరికీ తెలిసిన విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ 2.0 సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా గతంలో ఉండే స్లాబ్లన్నీ కూడా స్లాబ్లన్నీ కూడా మార్చివేసి రేషనలైజ్ చేసేసి ప్రస్తుతం 2 స్లాబులు మాత్రమే జీఎస్టీ తీసుకురావడం జరిగింది. ఏవైతే గతంలో 5%, 12%, 18% ఇలా ఉండేవో వాటిలో చాలా వస్తువులు 0% కంటే ఎగ్జంప్షన్కి తీసుకురావడం జరిగింది. అలానే చాలా వస్తువులు 12, 18 రేట్లో ఉన్న వాటిని 5%కి తీసుకురావడం జరిగింది. దీనివలన ప్రజలకి చాలా డబ్బు ఆదా అవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి మన రాష్ట్రంలోనే తీసుకుంటే ప్రభుత్వ అంచనా ప్రకారం దాదాపు 8,000 కోట్లు సంవత్సరానికి ప్రజలందరికీ ఆదా అవ్వడం జరుగుతుంది. సో ఇది మరి ఇంటింటికి తీసుకువెళ్ళి దీనిని ఘనంగా సెలబ్రేట్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. అంటే అనే ఒక సెలబ్రేషన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో భాగంగా సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 19 దీపావళి, దసరా టు దీపావళి ప్రతిరోజు 4 వారాల పాటు ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. 19వ తేదీన 4 వారాలు జరుగుతుంది. ఆఖరిలో 19వ తేదీన గ్రాండ్ క్లోజింగ్ ఉంటుంది. అందరు ప్రజాప్రతినిధులు అధికారులు అందరితో కలిపి ఇది గ్రాండ్గా క్లోజ్ చేయడం జరుగుతుంది. నర్సపేటలోని ఉప్పలపాడు రోడ్లో శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం త్రిశక్తి పీఠంలో శ్రీదేవి శరన్నవరాత్రులు ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. 5వ రోజు శుక్రవారం లలితాదేవి అలంకరణతో భక్తులకి దర్శనమిచ్చారు. ఆలయంలో మహిళలతో కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ చివుకుల అన్నపూర్ణయ్య, ప్రెసిడెంట్ కంజుల జగన్మోహన్ రెడ్డి, సెక్రటరీ గుంటూరు వెంకట సీతారామ ఆంజనేయులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఇప్పుడు తమలపాకుతో అమ్మవారికి పిండిగా పెట్టండి. అమ్మవారికి బొట్టు పెట్టండి. పెట్టుంటే శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో బ్రహ్మస్మై శ్రీ గురుభ్యో శ్రీ గురుభ్యో నమః. దీన్ని షోడశోపచార పూజ అంటారు. ఇప్పుడు తమలపాకులు దాంట్లో వేసుకోండి. ఒక తమలపాకు నరసరావుపేట పట్టణం ఉప్పలపాడు గ్రామం నుండి వేయించేసి ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో లక్ష కుంకుమార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ రోజు నవరాత్రుల్లో 5వ రోజు శుక్రవారం పంచమి. ఈ రోజు ఈ లక్ష కుంకుమార్చన సుహాసిని పూజగా పరిగణించబడుతుంది. ఇది చాలా ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు. ఈ పూజా కార్యక్రమంతో పాటు భక్తులకి ఈ పూజలో పాల్గొన్న వారందరూ కూడా ఇక్కడ అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అలాగే రేపు సోమవారం నాడు అనగా 29వ తారీఖు మూలా నక్షత్రం రోజున విశేషంగా, అంటే అమ్మవారి యొక్క నక్షత్రం మూలా నక్షత్రం, సరస్వతి అమ్మవారి దగ్గర మన చుట్టుపక్కల గ్రామాల వారు మరియు మన పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారి పిల్లలకి అక్షరాభ్యాసాలు చేయించుకోవడానికి ఇది చాలా అనువైన దేవాలయంగా చాలా మందికి ఇప్పటికే తెలిసి ఉన్నది. స్థానిక బరంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వస్థ నారి స్వశక్తి పరివార్ నిర్వహిస్తున్నారు. డాక్టర్ గాయత్రి మాట్లాడుతూ ఈ సందర్భంగా ప్రతి మహిళ ఈ కార్యక్రమంలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ శిబిరంలో క్యాన్సర్, టీబీ తదితర వ్యాధుల పరీక్షలు, టీకాలతో సహా అన్ని రకాల ప్రముఖ వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. బరంపేటతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏరియా హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ లక్కిరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి పాల్గొని ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో 33వ వార్డు ఇన్ఛార్జి చంద్రశేఖర్, 32వ వార్డు మాజీ కౌన్సిలర్ గఫర్, ఆశా వర్కర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న స్వశక్తి నర్స్ సంసక్త్ పరివార్ అభియాన్ కింద స్త్రీమూర్తులందరూ వివిధ రకాల టెస్టులు చేయించుకొని వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే స్త్రీ ఆరోగ్యంగా ఉంటే వారి కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. తద్వారా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పటిష్టంగా ఉంటాయి. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన యూపీహెచ్సి బరంపేట మనం ఇక్కడ SNSPA ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్ 17 సెప్టెంబర్న స్టార్ట్ అయింది ప్రధానమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆడవారి హెల్త్ చాలా ముఖ్యం. వాళ్ళు బాగుంటేనే కుటుంబం అంతా బాగుంటుంది. కాబట్టి ఆడవారికి ముఖ్యంగా బీపీలు, షుగర్లు, అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్, దాంతోపాటు మిగతా పరీక్షలు అన్నీ, చిన్నపిల్లలకి వ్యాక్సిన్ వేయడము, అలాగే MCH సర్వీసులు, ప్రెగ్నెంట్ ఉమెన్ని చూసుకోవడము, వాళ్ళకి టీకాలు సరిగ్గా వేస్తున్నామా లేదా, అలాగే ఫీల్డ్ లెవెల్లో మనకి PMJAY, అడాల్సెంట్ ఫ్రెండ్లీ హెల్త్ క్లినిక్స్, ఇవన్నీ సక్రమంగా జరుగుతున్నాయా లేదా అనేది ముఖ్యంగా మనం పరిగణ చేసుకుంటాము. ఏరియాలో ఉన్న ప్రజలంతా హాస్పిటల్ సౌకర్యాలను, సేవలను, పరీక్షల్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు బరంపేటలో అర్బన్ హెల్త్ సెంటర్లో కేంద్ర గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ సంయుక్తంగా పేదవాళ్ళకి వైద్యం చేయాలనే ఉద్దేశంతో, ముఖ్యంగా ఆడవాళ్ళకి వైద్యం చేయాలనే ఉద్దేశంతో బరంపేట అర్బన్ హెల్త్ సెంటర్లో ఈరోజు ప్రోగ్రాం కండక్ట్ చేశారు. ఈ ప్రోగ్రాం 2వ తారీఖు వరకు జరిగింది. ఈ ప్రోగ్రాంలో వచ్చేసి బీపీ, షుగర్ కానీ, కిడ్నీ టెస్ట్ కానీ, లివర్ టెస్ట్ కానీ, మొత్తం రకరకాలన్నీ ఉచితంగా చేస్తున్నారు. ఈ అర్బన్ సెంటర్ పెట్టిన కాడి నుంచి కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది. తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమ నాయకురాలు చిట్యాల ఐలమ్మ 135వ జయంతి నర్సరావుపేటలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సరావుపేటలోని NGO హోంలో రజక ఉద్యోగ సంఘం నాయకులు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు బ్రెడ్, కాయలు పంపిణీ చేశారు. పల్నాడు జిల్లా రజక ఉద్యోగుల సంక్షేమ సంఘం తరఫున చిట్యా సాకలి ఐలమ్మ గారి 130వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ, ఇటువంటి కార్యక్రమాలు మనలో స్ఫూర్తి నింపేందుకు తరచూ నిర్వహించుకోవటం, సమావేశాలు జరుపుకోవటం చేయాలి. సంఘంలో చిన్న కులాన్ని చిన్న చూపు చూస్తున్న రోజుల్లో తెలంగాణ సమాజంలో చిన్న మనిషి అయినా నేనొక్కదాన్నే పోరాటం మొదలు పెడతానని చెప్పి తెలంగాణ విమోచనకి, విముక్తికి స్ఫూర్తిదాయకంగా నిలిచి బానిస బతుకుల నుంచి బయటకు తీసుకొచ్చి రావడానికి స్ఫూర్తిదాతగా నిలిచిన శ్రీమతి ఐలమ్మ గారి జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మన ఐలమ్మ గారి 130వ జయంతి సందర్భంగా మన ఏపీ NGO హోంలో మరి మా రజక పల్నాడు ఉద్యోగ సంఘం వాళ్ళందరూ కలిసి ఆమెకు మేమందరం జోహార్లు తెలియజేస్తున్నాం. బరంపేట గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి నెల 9వ తేదీన గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గాయత్రి మాట్లాడారు. గర్భిణీ స్త్రీలు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. గర్భిణీ స్త్రీలకు అవసరమైన పండ్లు, జింకావిట్ మెడిసిన్ అందజేస్తామని చెప్పారు. స్పాన్సర్స్గా అడిగిన వెంటనే ఫ్రూట్స్ ఇచ్చినందుకు డాక్టర్ కొలుకులేని బ్రహ్మేశ్వరానికి డాక్టర్ గాయత్రి హాస్పిటల్ స్టాఫ్ తరపున ధన్యవాదాలు తెలిపారు. బరంపేట అర్బన్ సెంటర్లో కొలికినేని బ్రహ్మేశ్వరరావు గారిని అడిగామండి. మాకు గర్భిణీలు వస్తారు, వాళ్ళకు ఫ్రూట్స్ అన్న మెడిసిన్ కావాలని అడిగాము. మా స్టాఫ్కి కూడా మీల్స్ కూడా అరేంజ్ చేయమంటే ఏంటని మాట్లాడకుండా ఎమ్మటే అరేంజ్ చేశారు. మా మేడం గారి తరఫున, మా ఆశాలందరి తరఫున కొలికినేని బ్రహ్మేశ్వరరావు గారు ఆర్థోపెడిక్ డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రతి నెల 9వ తారీఖు మా హాస్పిటల్లో ఇదే ప్రోగ్రాం జరుగుతుంది. ఆ ప్రోగ్రాంకి కూడా గర్భిణీ వాళ్ళకి ఫ్రూట్స్, మెడిసిన్ అరేంజ్ చేస్తాము. తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ప్రతి గర్భిణి ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్ యూపీహెచ్సి బరంపేటలో SNSPA ప్రోగ్రాం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా గర్భిణీ స్త్రీలకి MCH ప్రోగ్రాం కింద ఈరోజు అన్ని పరీక్షలు చేయడం జరుగుతుంది. అలాగే టెస్టులు చేయడం జరుగుతుంది. ANC సర్వీసెస్, ఇమ్యునైజేషన్, వ్యాక్సిన్, టీకాలు వేయడం జరుగుతుంది. ఈరోజు మనకి ప్రెగ్నెంట్ ఉమెన్కి పంచడానికి కొలికినేని బ్రహ్మేశ్వరరావు గారు ఆర్థోపెడిక్ డాక్టర్ స్పాన్సర్ చేశారు. ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.
నకరికల్లులో జరిగిన రాష్ట్ర స్థాయి ఆట్యాపాట్యాలో మొత్తం 22 జిల్లాల నుంచి 22 జట్లు పాల్గొన్నాయి. వారిలో మొదట విజేతగా బాయ్స్ పల్నాడు జిల్లా నకరికల్లు మండలం కైవసం చేసుకోగా రెండవ బహుమతి పశ్చిమ గోదావరి జిల్లా కైవసం చేసుకుంది. గర్ల్స్ టీంలో పల్నాడు జిల్లా మొదటి బహుమతి కైవసం చేసుకోగా రెండవది కర్నూలు టీం కైవసం చేసుకుంది. మూడవ బహుమతి గుంటూరు జిల్లా వారు సాధించారు. గెలిచిన విజేతలకు నకరికల్లు ఎస్ఐ సతీష్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. బహుమతుల అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు అందరూ పాల్గొని విజయవంతం చేశారు. నకరికల్లు వంగా వెంకటరెడ్డి ఉన్నత పాఠశాల నందు నిర్వహించబడిన రాష్ట్ర స్థాయి ఆట్యాపాట్య ఆటల పోటీల నందు నకరికల్లు ఎస్ఏ సతీష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రీడాకారులతో కలిసి టాస్ వేసి క్రీడను ప్రారంభించారు. క్రీడలో విజేతగా నిలిచిన వారికి ఎస్ఏ సతీష్ గారి చేతుల మీదుగా విజేతలకు బహుమతుల్ని డిస్ట్రిబ్యూషన్ చేశారు. హైస్కూల్ అధ్యాపక బృందం అందరూ కలిసి ఎస్ఐకి ఘన సన్మానం చేశారు. కె శ్రీనివాసరావు గారు, హెచ్ఎం గారు, రొంపిచెలలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 22వ తేదీ నుంచి నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం అమ్మవారికి మహేశ్వరి అలంకారాన్ని నిర్వహించారు. ఆలయ ఆవరణలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేక పూజలు జరుగుతూ ఉన్నాయి. అమ్మవారికి జరిగిన కుంకుమ పూజల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన రొంపిచెర్ల గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 24వ దేవీ శరన్నవరాత్రుల మహోత్సవంలో భాగంగా ఈరోజు 5వ రోజు అమ్మవారు మహేశ్వరీదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. ప్రతినిత్యం జరిగేటటువంటి గణపతి పూజ, మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకములు మరియు అమ్మవారికి లలితా సహస్రనామ దేవీ కర్కమాల కుంకుమార్చన కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నవి. కావున 50 మంది భక్త మహాశైలందరూ అమ్మవారిని దర్శించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాం. స్వస్తి. నర్సపేట రూరల్ మండల పరిధిలో జొన్నలగడ్డ నుంచి ఇసప్పాలెం బైపాస్ రోడ్డు పక్కనే ఉన్న హెచ్పీ గ్యాస్ వెనుక చెరువులో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం తేలియాడుతూ కనిపించింది. అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని చెరువుల నుంచి బయటకు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎడమ ఛాతి, కుడి ఛాతి మీద దేవి, అచ్చమ్మ పేర్లతో పాటు మృతుడి మీద రక్త మరకలు కూడా ఉండటంతో వివిధ కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దసరా నుంచి దీపావళి వరకు సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమాలు, జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు మేలు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడి. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు 5వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంతో దర్శనమిస్తున్నారు. నర్సరావుపేట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 5వ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో దర్శనమిస్తున్నారు. స్వచ్ఛ భారత్ మెయిన్ సెంటర్లోనే కాదు, మా వీధిని కూడా పట్టించుకోండి. సత్తెనపల్లి రోడ్డు, వడ్డెర బజార్ వాసులు. బరంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్థ నారీ స్వశక్తి పరివార అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన డాక్టర్ గాయత్రి. నర్సరావుపేట బరంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ప్రతి నెల 9వ తారీఖున గర్భిణీ స్త్రీలకు ఉచిత పండ్ల పంపిణీ. నకరికల్లు వంగ వెంకటరెడ్డి ఉన్నత పాఠశాల నందు నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఆట్యాపాట్య ఛాంపియన్షిప్. నర్సరావుపేట శివారు నీటి కుంటలో గుర్తు తెలియని యువకుని మృతదేహం కలకలం. విచారణ చేపట్టిన రూరల్ పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.